ఇక్కడ మనము మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే మన డాలర్స్ ఇస్తే మూవీస్లో ఉండే కరెన్సీ ఇస్తారు. సో జున్ను కావాలంట కరెన్సీ. వచ్చే మన ట్రైన్ చూడండి, మొత్తం స్టేషన్ నిజమైన రైల్వే స్టేషన్ ఎట్లా ఉంది. వీళ్ళు చూడండి ఇప్పుడు వెళ్తున్నారు కదా, ఇట్లా అక్కడ ఆ గోడలోంచి వెళ్ళిపోతారు, డిసిపైర్ అయిపోతారు. చూడండి హరి వెళ్ళు. ఇక్కడ నుంచి రండి, యూనివర్సల్ స్టూడియోస్ అని. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఫ్లోరిడా ట్రిప్లో ఇది 5th డే. మొన్న డిజ్నీకి వెళ్ళినాము, నిన్న యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళినాము, ఇప్పుడు యూనివర్సల్ స్టూడియోస్లోనే ఒక రిసార్ట్లో ఉన్నాము. ఈరోజు కూడా వేరే పార్క్స్కి వెళ్తున్నాము. కాకపోతే ఈ రిసార్ట్ని చెక్అవుట్ చేసి వేరే రిసార్ట్లో చెక్-ఇన్ చేయాలా. ఇంకా మేము చెక్అవుట్ చేస్తున్నాము. ఈయన హెల్ప్ చేస్తున్నారు మనకి. రిసార్ట్ ఇదే, బాగుంది. లగేజ్ అంతా కార్లో పెట్టేసి ఇప్పుడు వేరే రిసార్ట్కి వెళ్తున్నాము. అక్కడ చెక్-ఇన్ అయితే చేయడం లేదు, డైరెక్ట్ కట్టిపోయేసి మన కార్ని పార్క్ చేసేసి అక్కడ నుండి షటిల్స్ ఉంటాయి, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి చెక్-ఇన్ చేద్దాం నైట్ ఎప్పుడు వస్తే అప్పుడు. ఈరోజు ఈ రిసార్ట్లో ఉంటాము. కాకపోతే ఇప్పుడు చెక్-ఇన్ చేయడం లేదు, డైరెక్ట్ బస్ స్టాప్ అక్కడ ఉందంట, అక్కడికి వెళ్ళాలా. కార్ అయితే పార్క్ చేసేసినాము. ఈ రిసార్ట్ పేరు సర్ఫ్ సైడ్. ఎవ్రీ రిసార్ట్ నుంచి పార్క్కి షటిల్స్ ఉంటాయి, రిసార్ట్ షటిల్స్ ఉంటాయి, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటాయి. అది ఎవ్రీ పార్క్కి ఉంటాయి. సో నిన్న ఎపిక్ యూనివర్స్ పోయినాం కదా, ఈ రోజు అయితే యూనివర్సల్ స్టూడియోస్ ఫ్లోరిడా ప్లస్ ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్ 2 పార్క్స్ పోతున్నాము. సో దానికోసమే హ్యారీ పాటర్ వేసుకున్నాను నేను. ఇది వాండ్ తీసుకొని వచ్చినాను, అండ్ దెన్ టై కూడా వేసుకున్నాను. హనీ కూడా వేసుకోయింది. హనీ ఇస్ హాఫ్ ఆఫ్ హాఫ్. హనీ కూడా టై హెడ్ బ్యాండ్ ఉంది, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత వేసుకుంటుందంట. మన షటిల్ అయితే వచ్చింది. ఎంతసేపు ఉండొచ్చు? 15 minutes, 10 to 15 minutes ఉండొచ్చు అంతే. థ్యాంక్ యూ. బస్ స్టాప్ దిగి ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు సిటీ వాక్ వెళ్ళాలి. సిటీ వాక్ నుంచి వెళ్తే మనకి గ్లోబ్ వస్తుంది కదా, యూనివర్సల్ గ్లోబ్ మామూలు తిరుగుతూ ఉంటుంది, అది వస్తుంది. దాని నుంచి పార్క్లోకి ఎంటర్. ఇక్కడ నుంచి ఎంట్రీ. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎంటర్ అయిపోయినాము అఫీషియల్గా లోపలికి. ఇక్కడ చూడండి జనాలు ఎట్లా పోతున్నారు. ఇక్కడ నుంచి రండి. వెల్కమ్ టు యూనివర్సల్ ఆర్లాండో రిసార్ట్. ఓకే, యూనివర్సల్ స్టూడియోస్. జున్నుగాడు హనీ కన్నా చాలా చిన్నగా ఉన్నింది. మేము లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు అప్పుడు యూనివర్సల్ స్టూడియోస్కి రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. నేను జున్ను ఎవ్రీ వీకెండ్ వస్తుంటుంది. అది కూడా సేమ్ ఇట్లే ఉంటుంది. ఇదే సిటీ వాక్ అంటారు దీన్ని. సేమ్ ఇట్లే ఉంటుంది. చూడండి అందరు రన్నింగ్ చేస్తున్నారు. మళ్ళీ క్యూస్ అన్నీ కూడా చాలా పెద్దగా అయిపోతాయి. మనకైతే ఎక్స్ప్రెస్ పాస్ ఉంది, చూద్దాం. అయినా కూడా ఎక్కువే ఉంటుంది. ఓకే, వద్దులేండి అట్లా పోదాం రా. ఇందులో 2 పార్క్స్ ఉంటాయి. ఇప్పుడు మనము వేరే పార్క్ వెళ్తున్నాము. ఆ గ్లోబ్ ఉంటుంది కదా, యూనివర్సల్ అనే గ్లోబ్, అది వేరే పార్క్లో ఉంటుంది. అది 10 కోపన్ అంట. సో యాక్చువల్గా అంటే మనకి ఆల్రెడీ అడ్మిషన్ కూడా ఉంది,
కాకపోతే దానికన్నా ఇదే మెయిన్ కొన్ని రైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుందామని ఇక్కడికి వెళ్తున్నాం. అందరూ కూడా ఫస్ట్ ఇక్కడికే వెళ్తున్నారు. ఇక్కడ నుంచి రండి, ఆ యూనివర్సల్ అనే గ్లోబు అది వేరే పార్క్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి వేరే పార్క్ వెళ్తున్నాము. ఇట్లా ఇక్కడ దీని పేరు ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్. ఇక్కడ నుంచి చూడండి, మనం ఈ పార్క్ వెళ్తున్నాం. ఇప్పుడు ఈ పార్క్కి ఎంట్రన్స్ ఇక్కడ, ఇందులోంచి లోపలికి పోతే చాలా రైడ్స్ ఉంటాయి. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయినాము. ఇంక ఇప్పటి నుంచి అడ్వెంచర్ బిగిన్స్. ది అడ్వెంచర్ బిగిన్స్. ఒకటి ఫేమస్ రైడ్ ఉందంట, దానికి వెళ్తున్నారు అందరూ రన్నింగ్ చేసుకుంటాం. మనం కూడా దానికి ఫస్ట్. ఈ రైడ్ ఉంది కదా, ఈ రైడ్ కూడా మళ్ళీ వెళ్ళాలి మనము. ప్రస్తుతానికైతే జిన్ను ఏదో మెయిన్ రైడ్కి పిలుచుకెళ్తా ఉంది. ఫస్ట్ అది కంప్లీట్ చేసుకోవాలంట. ఇప్పుడు హ్యారీపేట ల్యాండ్కి ఎంటర్ అవుతున్నాం. ఇంకా హ్యారీపేటకు సంబంధించినవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ హ్యారీపేట ల్యాండ్కి ఎంటర్ అవుతూనే ఇక్కడ ట్రైన్ ఉంది. ఇట్లనే వెళ్తే మొత్తం ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చూడండి. నిన్న ఉన్నది కదా ఆ వాండుతో అట్లా చేస్తే రెస్పాండ్ అవుతాయి అవన్నీ కూడా. ఇప్పుడు నేను జిన్ను హ్యాగ్రిడ్స్ మోటార్ సైకిల్ అడ్వెంచర్ రైడ్కి వెళ్తున్నాము. ఇది చాలా ఫేమస్ అంట. ఇప్పటికే ఒక 2 hours ఏమో వెయిట్ టైం ఉంది. కాకపోతే మనకి ఎక్స్ప్రెస్ పాస్ ఉంది, చూడాలా. 1 hourలో అయిపోతుంది అంటావా? వీళ్ళిద్దరు అయితే ఆ రైడ్కి రాలేరు. సో వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటున్నారు. ఇవి వేరే రైడ్స్కి ఏమైనా వెళ్తారు. మనమైతే అక్కడికి వెళ్తున్నాం. ఓకేనా? మళ్ళీ చూద్దాం. మేము రైడ్ చూసి బాగుంటే ఒక ఇంటికి ఓకే అంటే మళ్ళీ. ఇదే హ్యాగ్రిడ్స్ రైడ్, చాలా ఫాస్ట్ వెళ్తుందంట. ఎక్స్ప్రెస్ పాస్ ఇక్కడ. థ్యాంక్ యూ. కొంచెం బెటర్ అవుతుందేమో. నేను చెప్పేది ఇదే రైడ్ అనుకుంటాను. నా ఫస్ట్ మనము లాస్ ఏంజలస్ వెళ్ళేది లేదా? చూడండి, మోటార్ బైక్ రైడ్. ఇక్కడ పోతున్నాయి కదా, ఇదే ఈ రైడ్ ఫేమస్. ఈ లైన్ అంతా కూడా ఇట్లా వెళ్ళి ఇట్లా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి ఇదంతా రెగ్యులర్ క్యూ. ఇది కొంచెం బెటర్ అవుతున్నట్లుంది మాకు. ఈ ఎక్స్ప్రెస్ లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. అంటే ఎక్కువగా అందరూ మార్నింగ్ దీనికే వస్తారంట. ప్రస్తుతానికి అయితే 2 hours అట్లా ఉంటుంది. 1.5 hour 2 hours ఉంటుంది బెడ్ టైము. మళ్ళీ పెరిగే కొద్దీ 6 hours కూడా అవుతుందంట. ఇది మెయిన్ రైడ్ అంట. అందుకోసమనే అందరు ఇది కంప్లీట్ చేసేసుకుంటారు పొద్దున్నే. ఓకే, ఇంకా ఎంటర్ అవుతున్నాం లోపలికి. దాదాపు వచ్చేసినాము. జిన్నుకు చాలా ఇష్టం ఈ రైడ్. ఇప్పుడే రైడ్ అయిపోయింది. చాలా చాలా బాగుంది. ఆ ట్రాన్ ఉంది కదా, ట్రాన్ అంటే అదొక సేమ్ లెవెల్ ఉంది. చూడండి ఎంత బాగుంటుంది ఇది. చూడండి, ఇది అట్లా బైక్ ఉంటుంది, పక్కన కూర్చోడానికి ఉంటుంది. భలే ఉంది. అనిలు ప్రతిలో ప్రతి బాలే ఉంది తెలుసా. వేరేటి ఉన్నాయని ఇంకా మళ్ళీ లాస్ట్ పోతాము. బాలే ఉంది తెలుసా బైక్ రైడ్. బైక్ ఎంత బాగున్నాయో, ఎంత ఫాస్ట్ పోయింది. అయినా కూడా నాకు భయం కాల. అవునా? మీరు వెళ్ళినారా రైడ్? అయినా ఏదో దీనికి పోదాం రా. ఇప్పుడు 15 minutes. అది నార్మల్ 2 hours ఉంది కదా, మేము 15 minutesలో పోయినాం. ఇది జనరల్ డే 15 minutes ఉంది. ఇది ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఆ బైక్ రైడ్ ఉన్నింది. ఇప్పుడు మళ్ళా ఇట్లా వెళ్తే ఇక్కడ ఈ క్యాజిల్ ఉంటుంది. ఇది హ్యారీ పాటర్ క్యాజిల్. ఇది హాగ్వార్ట్స్.
ఇది వెనకాల ఉంది కదా ఒక రైడ్. ఈ రైడ్ క్యాసిల్ లోపల ఉంటుంది. దీని పేరు ఫర్బిడెన్ జర్నీ, ద హ్యారీ పాటర్ అండ్ ఫర్బిడెన్ జర్నీ, అండ్ ఐ లవ్ ఇట్. ఇట్స్ మై ఫేవరెట్ రైడ్. ఐ లవ్ ఇట్. ప్రస్తుతానికి ఈ రైడ్కి నేను జున్ను వెళ్తున్నాము. హనీ ఈవినింగ్ అట్లా వస్తుంది. హనీ మళ్ళీ వస్తుందంట. వెళ్దామా? మేము వెళ్తాం. అయితే మీరు చూసుకొని ప్రతి ఊరికే ఏదో ఒకటి చిన్న చిన్న ఆల్రెడీ వీళ్ళు వేరే రైడ్స్ వెళ్ళినారంట. ఓకేనా, తొందర వచ్చేస్తాను, 2 daysలో అయిపోతుంది. ఇదే హాగ్వార్ట్స్ క్యాజిల్, హ్యారీ పాటర్ క్యాజిల్. ఈ ఎక్స్ప్రెస్ లైన్ అయితే కొంచెం ఫాస్ట్గా వచ్చేసినాము, డైరెక్ట్గా వచ్చేస్తున్నాం అంతే. ఇంకా అక్కడే అంట రైడ్, అక్కడికి వెళ్తే రైడ్. మంచి పని అయింది. ఇదే రైడ్. మన ఫోటోస్ ఇక్కడ ఉన్నాయి. అయిపోయింది అప్పుడే. బాగుంది కానీ హనీ కష్టం, ఇట్లా తిప్పుతుంది వెనక్కి. ఈ రైడ్ అయితే చాలా బాగుంది, కాకపోతే కొంచెము నాకే ఎట్లా అనిపించింది, ఇట్లా అంతా రౌండ్ తిరుగుతూ ఉంది. అంటే ఇందాక చూపించాను కదా, ఆ చైర్లలో కూర్చోవాలా, అది లోపలికి ఇట్లా పిలుచుకెళ్తుంది. వేరే వాళ్ళందరినీ ఫాలో అవ్వాలా, హ్యారీ పాటర్ మన ముందు పోతుంటాడు. సో ఇట్లంతా ఉంది, కొంచెం ఇబ్బంది హనీకి అయితే. నాకే ఎట్లా కడుపులో అంతా ఎట్లా అనిపించా. ఇప్పుడు నలుగురు కలిసి ఈ రైడ్కి వెళ్తున్నాం. ఏం రైడ్ రా ఇది? కింగ్ కాంగ్ రైడా? ఓకే, ఇది డ్రాప్ ఉందా అని అడుగుతుంది ప్రతిసారి. డ్రాప్ ఉందా అంటే డ్రాప్ లేదేం లేదు, స్ట్రైట్గా అంతే అంటే. భయం వేసిందా నీకు? నా భయం వేసిందా? వాటర్ అంతా వచ్చినాయి. కింగ్ కాంగ్ రైడ్ అయితే చాలా చాలా బాగుంది. మేము బ్యాక్ టు బ్యాక్ 2 times పోయినాం. హనీకి నచ్చింది, ప్రతికి నచ్చింది. సో అందుకోసమనే బ్యాక్ టు బ్యాక్ వెళ్ళేసి వచ్చేసినాము. కొంచెం 2 minutes కూర్చుంటున్నాం అంతే. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, మాకు ఆకలేస్తూ ఉంది, ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు టైం 11:30 అయింది. చాలా రైడ్స్ అయితే వెళ్ళినాము. ఆకలేస్తూ ఉంటే ఫస్ట్ లంచ్ చేసి ఏమన్నా తినేసి మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. మార్నింగ్ అయితే బ్రెడ్ జామ్ తిన్నాం, కానీ ఆయన ఆకలేస్తుంది. మేమైతే ఉప్మా తిన్నాము, ఇన్స్టంట్ ఉప్మా ఏదో అది. సో వీళ్ళైతే బ్రెడ్ జామ్ తిన్నారు. తినడం కూడా అయిపోయింది. ఇప్పుడు టైము 11:40 అయింది. మళ్ళా వేరే రైడ్కి ఇట్లా చూస్తున్నాం. జురాసిక్ రైడ్ లేదా? ఎందుకు జురాసిక్ రైడ్ లేదంట? మేము మాకు ఇద్దరికి ఎంత ఇష్టమో అది. ఇప్పుడు ఈ రైడ్కి వెళ్దాము. దీనికైతే హనీ వస్తుందంట. ఇది కూడా కొంచెం భయందే, అంటే హైట్ పోతుంది ఇక్కడ అంతా కూడా. అయినా కూడా ఓకే ఓకే కదా హనీగా. 30 minutes వెయిట్ టైం అంట, కానీ ఎక్స్ప్రెస్ ఫాస్ట్లో కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు, చాలా ఫాస్ట్.
ఇప్పుడే మా రైడ్ వచ్చింది, వెళ్తున్నాం. ఈ రైడ్ కూడా అయిపోయింది. మరి ఇది చిన్న రైడ్, ఇది మరి చిన్న రైడ్ ఇది. ఇప్పుడు మేము వెళ్ళాలనుకున్న రైడ్ ఇదే. ఇది చాలా పెద్ద రైడ్, చూడాలా. ఈ ఏరియా అంతా సూపర్ హీరోస్ ఏరియా. ఇక్కడ మనకి స్పైడర్ మ్యాన్ రైడ్ ఉంది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ రైడ్కి నేను జున్ను వెళ్తున్నాము. అది ఎట్లా ఉందో చూసి వీళ్ళిద్దరు పిలుచుకొని వెళ్తాం. ఇది స్పైడర్ మ్యాన్ రైడ్, వెళ్దామా? 3D గ్లాసెస్ ఇచ్చినారు. భలే ఉంది రైడ్. ఈ రైడ్ అయితే ఫుల్ చాలా చాలా బాగా నచ్చింది మాకి. మధ్యలో ఫైర్ వచ్చింది, రియల్ ఫైర్ వచ్చింది. ఆ స్పైడర్ మ్యాన్ వచ్చినప్పుడు వాటర్ పడుతుంది మీద. భలే ఉన్నింది, చాలా బాగుంది. ఊరికే ఇట్లా షేక్ అవుతుంది అంతేమే. ఎంత బాగుందంటే మధ్యలో వాటర్ వస్తుంది, వాటర్ మీద పడుతుంది, ఫైర్, రియల్ ఫైర్ దూరం నుంచి వస్తే అది. ఈ రైడ్ అయితే ఏం భయం లేదు అని చెప్పినాము హనీకి. హనీ కూడా వస్తుంది స్పైడర్ మ్యాన్ రైడ్కి. మళ్ళా మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం. రైడ్ అయితే అయిపోయింది. భలే నచ్చింది హనీ గానికి. ఫస్ట్ రావడానికి ఫీల్ అయింది కానీ రైడ్లో అయితే ఏం భయపడలేదు. మళ్ళీ ఇప్పుడు పోవాలంట, మళ్ళీ పోవాలంట ఇప్పుడు. బాగుంది, ఫన్గా ఉంది బాగా. అదే బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఉన్న రైడ్స్ అన్నీ కూడా ఫుల్ అన్నీ ఎక్కినాము. హనీ గారికి కూడా కొన్ని భయం ఉండే, అన్నీ కూడా మళ్ళీ భయం పోయి అన్ని రైడ్స్ ఎక్కింది. ఇప్పుడు మనము ఈ పార్క్ దగ్గర నుంచి ఇంకొక పార్క్కి ఒక ట్రైన్ ఉంటుందంట, హ్యారీ పాటర్ ట్రైన్. ఇందులో వెళ్ళాలి మనము. ఇక్కడ ఈ స్టేషన్లో, ఇది మెయిన్ స్టేషన్. ఇక్కడ జిన్నుగాడు ఎప్పటి నుంచో పోవాలంటూ ఉండే, ట్రైన్లో పోవాలా హ్యారీ పాటర్ ట్రైన్లో అని, యూనివర్సల్ స్టూడియోలో. And it's a pretty shop. Welcome. Number one mom. Yay, mommy. So you're going to be looking for platforms 9 or 10. Okay, sounds good. And anytime you travel, you can bring food and beverages with you. We're the only place where you can eat and drink while on the train. Okay. And Thank you so and much. Our pleasure to meet you all. చూడండి రైల్వే స్టేషన్ ఎట్లా ఉందో. ఇది రైల్వే స్టేషన్. వీళ్ళు చూడండి ఇప్పుడు వెళ్తున్నారు కదా ఇట్లా, అక్కడ ఆ గోడలోంచి వెళ్ళిపోతారు, డిసిపైర్ అయిపోతారు. చూడండి హనీ, ఇప్పుడు హనీ అయ్యాడు. వెళ్ళు. ఇదే రైల్వే స్టేషన్, హ్యారీ పాటర్ రైల్వే స్టేషన్. ప్రస్తుతానికైతే రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము, ఇంకా ట్రైన్ రాలేదు. వచ్చే మన ట్రైన్. ఇదే ట్రైన్ చూడండి, హ్యారీ పాటర్ ట్రైన్. జిన్ను హనిగాడు ట్రైన్ ఎక్కబోతున్నారు, హ్యారీ పాటర్ ట్రైన్. ఇది హాగ్వార్ట్స్ ట్రైన్. మన టర్న్ వచ్చింది. థ్యాంక్ యూ. ఇది చూడండి సేమ్ ట్రైన్ లాగే ఉంది. ఇక్కడ చైన్ కూడా ఉంది, ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉంది.
మామూలుగా ఏసీ కంపార్ట్మెంట్ ఉంటుంది కదా ఏసీ అట్లా. కంపార్ట్మెంట్ లాగా ఉంది. ఓకే. I'm sure they must have much better care than Melbourne would have. అయిపోయింది. భలే ఉన్నింది. ఆ స్క్రీన్లో అవన్నీ వస్తూ ఉంటే భలే ఉన్నింది. చూడండి మొత్తం స్టేషన్ నిజమైన రైల్వే స్టేషన్ ఎట్లా ఉంది. ఇందులో రైల్వే స్టేషన్ నుంచి మనం బయటికి వస్తే డైరెక్ట్గా ఇంకొక పార్క్లోకి డైరెక్ట్ వచ్చేసినాము. యాక్చువల్గా మనకి యూనివర్సల్ గ్లోబ్ ఉంటుంది కదా, అది బయట ఉంటుంది. ఇదే పార్క్లోనే బయట ఉంటుంది, మనకి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. ఇది రైల్వే స్టేషను. ఇందులోంచి బయటకు వస్తే మొత్తం అంతా కూడా ఇట్లా ఉంది. ఇందాకే ఫుల్ వర్షం వస్తే కొంతసేపు అక్కడ ఆగినాము, వర్షం వచ్చి ఆగిపోయింది ఇప్పుడే. ఇందులో కూడా మెయిన్ రైడ్స్ ఉంటాయంట. ఇది ఇంకా యూనివర్సల్ స్టూడియో అంటారు ఈ పార్క్ పేరు, ఇంకా అంతే. ఈ బస్ కూడా హ్యారీ పాటర్ మూవీలో ఉంటుంది. ఇక్కడ ఒక హ్యారీ పాటర్ రైడ్ ఉందంట. ఇంకొకటి హ్యారీ పాటర్ ఏదంట, మళ్ళీ హ్యారీ పాటర్ ల్యాండ్ ఉందంట. డయాగాన్ alley. ఓకే, వావ్. ఇది బాగుంది. ఓ, ఇది బాగుంది. హ్యారీ పాటర్ ల్యాండ్ ఇది. ఇందాక హ్యారీ పాటర్ పోయినాం కదా, అట్లాంటిదే ఇది. ఇక్కడ డ్రాగన్ ఉంది కదా, ఇది ఎవ్రీ 10 minutesకి ఫ్లేమ్ వస్తుందంట ఇందులోంచి. ఇందాక పోయిన పార్క్లో కూడా హ్యారీ పాటర్ స్ట్రీట్ అది ల్యాండ్ ఉంది. మామూలుగా అయితే ఇప్పుడు ఒక ఏరియాని ల్యాండ్ అంటున్నారు అంతే. ఇది హ్యారీ పాటర్ ల్యాండ్ అంట. హ్యారీ పాటర్కి సంబంధించినవన్నీ ఉంటాయి. ఇందాక పోయిన పార్క్లో కూడా ఉంది. అదొక థీమ్ లాగా, ఇదొక థీమ్ లాగా. హ్యారీ పాటర్ మూవీలో ఇది ఒక బ్యాంక్, ఆ మూవీలో ఉండే బ్యాంక్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడంతా కూడా భలే ఉంది, చాలా బాగుంది ఇది. ఇక్కడ ఇక్కడ ఇది ఈ స్ట్రీట్ కూడా బాగుంది. ఇక్కడ మనము మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే మన డాలర్స్ ఇస్తే మూవీస్లో ఉండే కరెన్సీ ఇస్తారు. సో జున్ను కావాలంట ఆ కరెన్సీ, సూవెనియర్ లాగా. ప్లస్ ఈ కరెన్సీ ఏ షాప్ లో అయినా యూస్ చేయొచ్చు. ఓకే, ఆ కరెన్సీని ఏ షాప్లో కూడా మనము యూస్ చేసుకోవచ్చు అంట, రియల్గా యూస్ చేయొచ్చు అంట. ఇదే మనీ ఎక్స్చేంజ్. వీడియో అలా ఉంటుంది అలా బ్యాంక్లో. చూడండి, హనీ కూడా తీసుకుందామా మళ్ళీ ఇప్పుడు వచ్చిందా. ఈ కరెన్సీ ఇచ్చినారు, ఇది $10 అంట. మనం $10 ఇచ్చింటే ఇది ఇచ్చినారు. దీన్ని ఈ స్టోర్స్లో ఎక్కడైనా కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ మనం యూస్ చేయడం లేదు. ఇంటికి తీసుకెళ్తుందంట జున్ను, ఎప్పటికీ పెట్టుకుంటుందంట ఇట్లా. ఇప్పుడు మేమిద్దరు కలిసి ఒక రైడ్కి వెళ్తున్నాము. ఈ రైడ్ పేరు గ్రింగార్డ్స్, ఎస్కేప్ ఫ్రమ్ గ్రింగార్డ్స్. ఈ బ్యాంక్ గురించి. ఓకే, గ్రింగార్డ్స్ అంట. ఎస్కేప్ ఫ్రమ్ గ్రింగార్డ్స్. ఇది ఈ రైడ్కి వెళ్ళాలి అంతేనా. ఇది ఒక బ్యాంక్, మూవీలో ఇది ఒక బ్యాంక్. చూడండి, ఇక్కడి నుంచి వచ్చినాము చాలాసేపు తర్వాత ఇక్కడికి వచ్చినాం. ఇంకా ఇక్కడ నుండి రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో వెళ్ళాలి. The passage to your left will take you to a pair of lifts. The lifts will take you down to the car station. ఆ రైడ్ అయితే చాలా చాలా బాగుంది. చాలా గ్రాండ్గా ఉండి పెద్ద పెద్ద స్క్రీన్లు ఉండి భలే ఉన్నింది. అట్లనే రోలర్ కోస్టర్ లాగా కూడా అట్లా కూడా ఫుల్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు టైము 6:40 అయింది. ఈవినింగ్ 7కి పరేడ్ ఉంటుందంట. ఆ పరేడ్కి వెళ్ళాలి. 15 minutes, today's Universal Mardi Gras Parade will begin. In just 10 minutes, today's Universal Mardi Gras Parade will begin. 10 minutesలో పరేడ్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేసినారు. అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు.
ఇక్కడ ఊరికే ప్రస్తుతానికి అయితే అందరూ కూర్చున్నారు కానీ పరేడ్ జరిగేటప్పుడు కూర్చోకూడదంట, నిల్చోవాలంట. సో అందరు కాళ్ళ నొప్పటికి కూర్చున్నారు. చూడండి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఒక 5 minutes టైం ఉంది. పరేడ్ ఎట్లుంటుందో. డిజ్నీలో అయితే బాగానే ఉండింది. డిజ్నీ చాలా బాగుంది. వాళ్ళు ఆ చైన్స్ విసిరేస్తున్నారు, అందరు క్యాచ్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా వచ్చినాయి. ఫుల్ క్యాచ్ పట్టుకున్నాను నేను. చాలా ఇష్టాలు భలే ఉండింది. పరేడ్ అయితే అయిపోయింది. చైన్స్ అయితే అందరికీ చాలా దొరికినాయి. చాలా వేస్తున్నారు బాగా. సో చాలా బాగుంది. యాక్చువల్గా అంటే పార్క్ ఎంట్రన్స్ ఇది. మనం ట్రైన్లో వేరే పార్క్ నుంచి వచ్చినాము కాబట్టి అక్కడ వెనకల నుంచి వచ్చినాము. ఇక్కడే ముందు పక్క గ్లోబ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రైడ్కి వెళ్తున్నాం, మినియన్ రైడ్. 4 వెళ్తున్నాం. ఆ పరేడ్ అయిపోయిన తర్వాత అందరూ ఈ రైడ్కే వస్తున్నారు. You're all here because you want to work for me. I usually take this time to interview new recruits one at a time, but I'm working on something really big today. All right, please stay roughly moving on. Big metal bar. If you feel uncomfortable, Please go with that, hello, no? certify lab assistant. This is where ఇది ఇట్లా ఉంది మొత్తం. we're gonna give Bruce his present. మినియన్ రైడ్ కూడా అయిపోయింది. చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్స్ హనీ గారు కూడా బాగా వస్తుంది. స్పైడర్ మ్యాన్కి 3 times వెళ్ళింది. ఇంకా అన్ని రైడ్స్కి వస్తుంది. అవును, ఇదే రైడ్. స్పైడర్ మ్యాన్ లాగే ఉంది సేమ్. Mission to go. Come on, let's get out of this city. ఇప్పుడు మమ్మీ రైడ్కి వెళ్తున్నాం. నేను జున్ను హనీ. మమ్మీ రావడం లేదు. ఇది యూనివర్సల్ స్టూడియోస్ స్టోర్. ఇందులో జున్ను ఈ కీ చైన్ తీసుకోయింది. అట్లనే ఈ బ్లైండ్ బాక్స్ అంట, ఈ బ్లైండ్ బాక్స్ తీసుకోయింది. హనీ గాడు ఇది ఒకటి, ఈ పిన్స్ తీసుకోయింది.
ప్రత్యు ఇది మ్యాగ్నెట్ తీసుకోండి. అంతేనా? ఇంకా డన్నా? యూనివర్సల్ స్టూడియో అంతా కూడా అయిపోయింది. ఇంకా మొత్తం అంతా చూసుకోవడం అయిపోయింది. ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం. ఎగ్జిట్ ఇక్కడ నుంచి రండి. యూనివర్సల్ స్టూడియోస్ అని ఈ గ్లోబ్ చాలా సార్లు చూసి ఉంటారు మీరు మూవీస్లో. అట్లనే మెయిన్ ఎంట్రన్స్ ఇది. మార్నింగ్ మనము ఫాస్ట్గా వేరే పార్క్ వెళ్ళినాము. అక్కడ ఉన్న రైడ్స్ చాలా ఫేమస్ అని. సో మొత్తం అయితే ఇక్కడ మొత్తం ఈ డిజ్నీ అండ్ యూనివర్సల్ స్టూడియో అన్నీ కూడా బాగా నచ్చినాయి. సో ఇక్కడైతే హనీ కూడా చాలా రైడ్స్ చేసింది, చాలా చాలా బాగుంది. సో అది విషయం. అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా మనం మాట్లాడుకుందాం రేపు. రేపంతా ఏం చేద్దాం అనేది అది చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు అక్కడ వీడియోస్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఫాస్ట్ అన్ని రైడ్స్కి వెళ్తున్నాము. అందరు రన్నింగ్ చేసుకుంటూ పోతున్నారు. అది